ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి ఏపీకి టీజీకి లాస్ట్ సెట్ నోటిఫికేషన్ అనేది 2026 నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మార్చ్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు మే లాస్ట్ వీక్ ఆర్ జూన్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మీకు ఇంటర్ మీద 5 years చేయడం జరుగుతుంది ఎల్ఎల్బి. అలాగే డిగ్రీ ఉన్న వాళ్ళైతే 3 years ఉంటుంది. అలాగే దీంట్లో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 42 మార్క్స్ రావాల్సిందే. అలా కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయితేనే మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. ఎక్కడైనా మంచి మార్కులు వస్తే మంచి కాలేజీ వస్తుంది. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఏమీ లేదు. అలాగే దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 90 minutes ఉంటుంది, 120 మార్క్స్ ఉంటుంది. దీంట్లో 30 మార్క్స్ వచ్చేసి జీకే ఉంటుంది, అలాగే మెంటల్ ఎబిలిటీ అథమెటిక్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా ల్యాప్టిట్యూడ్ వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఒక 60 మార్క్స్కి ఇస్తారు. దీంట్లో వచ్చేసి క్వాలిటీ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి ల్యాప్టిట్యూడ్ అంటే. సో ఈ విధంగా మీరు 120 మార్క్స్కి మంచి మార్కులు తెచ్చుకుంటేనే మీకు మంచిగా ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే లాయర్గా స్థిరపడదాం అనుకుంటున్న వాళ్ళు, లాయర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడే నుంచే మీరు స్టార్ట్ చేయండి. అలాగే అడ్మిషన్స్ అనేది మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో స్టార్ట్ చేస్తున్నారు. అడ్మిషన్ తీసుకుందాం, కోచింగ్ తీసుకుందాం, మంచి మార్కులు రావాలి అనుకుంటే మీరు ఇప్పుడే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా లాయర్ అవుదాం అనుకుంటున్నారు, కోచింగ్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. న్యూ బ్యాచెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, పూర్తి వివరాలు అనేది తెలుసుకోండి. అలాగే జాయిన్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చే ముందే జాయిన్ అయ్యి మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే వచ్చే టైంకి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకుంటే మంచి మార్కులు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్ ఎవరికున్న ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలాగే న్యూ బ్యాచెస్కి మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.